ఓం శ్రీ గురవే నమః. శ్రీ గురుచరణం భవహరణం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. మీ అందరికీ గురువులు ఇక్కడ ఉన్నారు కదా. టీచర్ గురువు, ఆ టీచర్ గురువు. మరి ఆ గురువు చెప్పినట్లయితే మీరందరూ బాగుపడతారు కదా. మరి వీళ్ళందరూ మరి ఏ గురువు కావాలి బాగుపడతారు? వాళ్ళంతా మీలాగా చదువుకొని వచ్చిన వాళ్ళే. నేను కూడా మీలాగా సిల్వర్మల గ్రామంలో ఉడుగు చెట్టు కింద కూర్చొని ఇసుకలో ఇల్లు నేర్చుకొని కొడంగల్ చదువుకొని హైదరాబాద్ పోయి ఉద్యోగం తీసుకొని సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేసి విఆర్ఎస్ తీసుకొని ఎందుకు వచ్చాను అంటే, మీరు అందరూ అనుకుంటారు ఏమంటే భగవంతుడు కనిపిస్తాడా. ఇక్కడ ఈరోజు ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణి దేశే కాలే చ పాత్రే చ యద్దానం సాత్వికం స్మృతం అని భగవద్గీత చెప్తుంది. భగవద్గీత అంటే ఏంటంటే భ అంటే భక్తి, గా అంటే జ్ఞానం, వా అంటే వైరాగ్యం, త అంటే తపస్సు. భగవంతుని విధానంలో భక్తి, జ్ఞాన, వైరాగ్య, తపస్సులతో కూడుకునే జీవితం ఆయన యొక్క గీత. అంటే ఆయన యొక్క ఆర్డర్. ఆయన యొక్క ఆర్డర్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళ తలరాతలన్నీ మారిపోతాయి. తలరాతలు మార్చుకునే శక్తి మన దగ్గరనే ఉంది. ఈ పిల్లలు ఇప్పుడు ఇంత ఇక్కడ కూర్చొని చదువుతున్నారు, కానీ ఈ పిల్లల్లో ఎవరో ఇప్పుడు ఇందాక సార్ వారు చెప్పారు, ఎవరు ఏ పదవి పోషిస్తారో ఏ పదవిలో ఉంటారో ఎవరికీ తెలియదు. ఆ పదవి వచ్చి ఒకరు జిల్లాధికారి కావచ్చు, రాష్ట్రాధికారులు, దేశాధికారి కావచ్చు. ఒకరు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఇటువంటి స్కూల్లో చదువుకొని రాష్ట్రానికి, దేశానికే ఒక ముఖ్య అధిపతిగా ఉండి ఈరోజు దేశ రక్షణ వ్యవస్థ జరుగుతుందంటే ఆయన యొక్క ఆధ్వర్యం జరిగిందంటే ఆయన చిన్నప్పుడు మీలాగానే చదువుకొని పైకి వచ్చిన ఆయన. ప్రతి ఒక్కరిలో భగవత్ శక్తి ఉంది. సర్వభూతానాం ఆత్మానం అంటారు. అన్ని ప్రాణుల లోపల సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని. ఈ అందరిలో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఈ ప్రదేశం ఒక్కడే ఉన్నాడు, కానీ ఈ విశ్వమంతా ప్రకాశిస్తున్నాడు. 10 మంది సూర్యులు లేరు, ఒక్కడే సూర్యుడు ఉన్నాడు, విశ్వమంతా వెలుగునిస్తున్నాడు. అలాగనే పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, ఈ విశ్వానికి అంతా నడిపిస్తున్నాడు. అటువంటి పరమాత్మని తెలిపి ఆ పరమాత్మ విధానాలలో బతికే విధానమే మన భగవద్గీత. వాస్తవానికి అందరూ గీతను పెట్టుకుంటే అంటే ఇందాక సార్లు వారు మంచిగా చెప్పారు, కరెక్టే చెప్తున్నారు. ఎంతమంది ఇళ్లలో గీత ఉంది అని ఎవరైనా ప్రశ్నిస్తే ఎంతమంది చెప్తున్నారు. నేను ఈ మధ్యలో మొన్న ఒకసారి ఎంకేపల్లిలో క్లాస్ చెప్తుంటే కొంతమంది ఆకతాయిలు అందమో లేకుంటే అజ్ఞానులు అనాలో మాతోటి కూడా ఇంత పుణ్యం తీసుకొని పో అన్నారు. ఏంటో నా నవ్వు వచ్చింది. వాళ్ళ అజ్ఞానికి నవ్వు వచ్చింది, మాటకి నవ్వు రాలే. సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం. సాధువులను దర్శిస్తే, ఒక్కసారి దర్శిస్తే చూడండి, దర్శనం సాధువునాం దర్శనం పుణ్యం. ఎనలేని పుణ్యం, ఒక్కొక్క 100 జన్మలు సంపాదించిన పుణ్యాన్ని సాధువులను దర్శిస్తే వస్తుంది. సాధువునాం దర్శనం స్పర్శనం పాపనాశనం. వాళ్ళతో ఒక్కసారి తగిలితే వాళ్ళ గాలి తాకినా మొత్తం పాపమంతా నశించిపోతుంది. స్పర్శనం వందనం మోక్ష సాధనం అంటాం. కానీ వాళ్ళతో మాట్లాడితే క్షేత్రాల్లో పుణ్యం చేసినంత పుణ్యం ఒకేసారి వస్తుంది, తీర్థయాత్ర చేసినంత. వాళ్ళకు వందనం చేసి నమస్కారం చేస్తే మోక్షానికి మీకు దారి దొరుకుతుంది. అటువంటి సాధువులు ఏ ఊర్లో అయితే ఉంటారో ఆ ఊరు పవిత్రం అవుతుంది. ఆ ఊరిలో అత్యంత శక్తివంతమైన శక్తి ఉంటుంది. దీనికి శ్రీకృష్ణ భగవాను దగ్గర అక్రూరుల వారు కాశీనగరానికి వెళ్ళి కాశీనగరంలో ఉంటే అతను ఎట్లా ఉంటాడో ఎక్కడ కనుక్కోవాలని చెప్పి శ్రీకృష్ణ భగవాను అడిగితే కృష్ణుడు ఒక నిదర్శనం చెప్పాడు. నా భక్తుడు లేదా నా మార్గంలో నడిచేవారు ఏ గ్రామంలో అయితే ఉంటారో ఆ గ్రామంలో నెలకు 4 వర్షాలు పడతాయి. 4 వర్షాలు పడతాయి. ఆ ఊళ్ళో పాడి పంటకు కొరత ఉండదు, సమృద్ధిగా ఉంటాయి. ప్రతి వ్యక్తి ఆనందపూర్వకంగా కాలాన్ని గడుపుతాడు. ఎక్కడైతే ఈ నిదర్శనాలు ఉంటాయో అక్కడ
భగవద్గీతను ఫాలో అయ్యే అంటే చదివి నడిచే వ్యక్తి ఆ ఊళ్ళో ఉన్నట్టు. మరి అటువంటిప్పుడు మనం అందరం ఈ ఊళ్ళో భగవద్గీత చదివితే ఈ ఊరంతా ఎంత అభివృద్ధికి వస్తుంది? దీని నుంచి ఒక్క విషయం మాట్లాడతాం. మనం ఒకప్పుడు ఎంతో సంపన్నం. మన భారతదేశం అనేది ఎంతో సంపన్న దేశం. బీదస్తులు ఒక్కరు లేరు, ఎక్కడ కూడా యాచకులు లేరు, అడుక్కొని తిందామనే వాళ్ళు లేరు భూమి మీద. ఎవరు చెప్పారు? 1837 సెంచరీలో లార్డ్ మెకాలే అని ఒక అతను వచ్చాడు మన ఇండియా. మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, మళ్ళీ ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. లార్డ్ మెకాలే అని ఒక అతను వచ్చాడు. ఇండియా చుట్టూ తిరిగాడు. పిల్లలు వినండి బాగా, ఇండియా చుట్టూ తిరిగాడు. తిరిగితే అతనికి ఏ ఒక్క జాగలో కూడా, ఏ ఒక్క స్థలంలో కూడా అడుక్కునేవాడు కనిపించలేదు. ఈరోజు మనకు అడుక్కునేవాడు అడుగడుగునే కనిపిస్తాడు. అడుక్కునేవాడు కనిపించకపోతే అతను దిగ్భ్రాంతికి గురయ్యి, ఏంటి భారతదేశం యొక్క చరిత్ర ఏంటి, ఇది ఎందుకు ఇంత సంపన్న దేశము, ఈ దేశాన్ని కుల్లగొట్టాలనుకుంటే నేను ఏం చేయాలి? చూడండి, ఒక విదేశీయుడు మన రాజ్యంలోకి వచ్చి మన దేశాన్ని ఎలా నాశనం చేశాడు, ఈరోజు మనల్ని ఏ స్థితికి, ఏ దుస్థితికి తీసుకొచ్చాడో మీరందరూ ఒక్కసారి విచారణ చేయండి. అప్పుడు వాళ్ళ నాన్నకు ఒక లెటర్ రాస్తాడు. అప్పుడు మన దగ్గర అన్ని గురుకుల పాఠశాలలే. గురుకుల పాఠశాలలో మొత్తం గురుకులంలో ఏంది, మొత్తం మహాభారతము రామాయణం నేర్పించి ప్రతి ఒక్క విద్యార్థికి ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉందో సబ్జెక్ట్ నేర్పించి ఆ పనిలో వాళ్ళను నిష్ణాతులుగా చేసి పంపేవాళ్ళు. ఒకరి కార్పెంటర్, ఒకరికి దర్జీ, లేకుంటే ఒకరికి విమానం తయారు చేశారు. విమానం ఎవరు తయారు చేశారు? భరద్వాజ మహాముని తయారు చేశారు. విమానాన్ని కనిపెట్టింది ఎవరు? ఆయన. వేదాలలో ప్రతి ఒక్కటి ఉంది. ఆ వేదాలను మనం ఎప్పుడు చదివామా? దాన్ని ఒకవేళ ఎవరైనా చెప్పేటోళ్ళు ఉన్న దగ్గరికి పోయామా? భగవద్గీతలో ఏముంది తెలుసుకున్నామా? 1వ అధ్యాయం వైరాగ్యంగా బతకాలని ఉంది. 2వ అధ్యాయం నీవు ఆత్మవు అని తెలుసుకోవాలని ఉంది. 3వ అధ్యాయంలో కర్మయోగంలో ఏముంటుందంటే నువ్వు ఏం పని చేయాలా ఆ పనిని తప్పకుండా చేయమని చెప్తున్నాడు భగవంతుడు. 4వ అధ్యాయం జ్ఞానయోగం, ఏ రకంగా చేయాలి. ఇందాక దీని గురించి కొంచెం వివరణ ఇస్తాను నేను ఇప్పుడు. 4వ అధ్యాయంలో జ్ఞానంగా బతకాలి, నువ్వు అజ్ఞానంగా బతుకుతున్నారు మానవులంతా. 5వ అధ్యాయంలో ఏ పనిని వదలాలి, ఏ పనిని చేయాలి, కర్మ సన్యాస యోగం. కర్మను ఏది వదలాలి, ఏది చేయాలని ఉంది. మరి ఆత్మ సంయోగం అంటే ఆత్మతో ఎలా కలిసి బతకాలి, మనం ఆత్మతో కలిసి ఉన్నామా లేదా అనేది 6వ అధ్యాయం చెప్తుంది. 7వ అధ్యాయంలో విజ్ఞాన యోగం అంటే నీవు తెలివి ఒకటే, శాస్త్రజ్ఞానం ఒకటే సరిపోదు, అనుభవ జ్ఞానంతో బతుకు అని ఉంది. శాస్త్రజ్ఞానం ఉంది, పిల్లలకి ఇప్పుడు ప్రాక్టికల్ చేస్తున్నాం. ప్రాక్టికల్ లేకపోతే ఓన్లీ శాస్త్రజ్ఞానం. ఒక డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ పుస్తకం చదివితే కాదు, ఆయన ఒక వ్యక్తి మీద ప్రయోగం చేసినప్పుడు అది విజ్ఞానం అవుతుంది. ఆ ప్రయోగం చేసి ఆ టాబ్లెట్ సరిగ్గా పనిచేస్తుందంటే అప్పుడు ఆ టాబ్లెట్ ద్వారా అతనే ఈ రోగం తగ్గుతుంది. మనకు భగవద్గీత కూడా అదే నేర్పుతుంది. 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం అంటే అందులో ఒకటే అంటాడు. ఏమంటాడు? కిందికి ఎలా రావాలి, పైకి ఎలా అవ్వాలి, ఇంటికి ఎలా వచ్చావు, బయటికి ఎట్లా పోవాలి, ఊరికి ఎట్లా పోయావు, తిరిగి ఎట్లా రావాలి, ఇవన్నీ ఉన్నాయి. మరి మనం కిందికి వచ్చాము, పోయే మార్గం మర్చిపోయాం. ఎవరు గుర్తు చేస్తారు? గురువులు గుర్తు చేస్తారు. శాస్త్రం ఇది ప్రమాణము భగవద్గీత. 9వ అధ్యాయం ఇది రాజవిద్య రాజగుహ్యం. అంటే ఇది రాజవిద్య అంటే గృహస్థులైనటువంటి, ఇందాక మీరు చెప్పారు, గృహస్థులైన ప్రతి గృహిణి ఒకవేళ విద్యావంతురాలై భగవద్గీతను నేర్చుకుంటే ఆ ఇంట్లో అశుభానికి తావే ఉండదు. పిల్లలు అజ్ఞాన మార్గంలో పోయడానికి వీలుండదు. ప్రతి పిల్లవాడు, నేను ఒకసారి సబ్ ఇన్స్పెక్టర్గా సిటీంలో పనిచేస్తుంటే ఒక పార్క్ దగ్గర, ఏ పార్క్ అనేది ఎందుకులే కానీ పార్క్ దగ్గర పోతున్నా, 8th క్లాస్ చదివే అమ్మాయి 10th క్లాస్ చదివే అబ్బాయి ఇద్దరు కలిసి రొమాంటిక్ చేస్తున్నారు. నేను కూర్చొని నేను అక్కడికి వెళ్ళుకుంటా మా కాన్స్టిట్యూన్సీ చెప్పాను, అలా పిలుచుకురాకపోండి అంటే పిలుచుకొని వచ్చాను. ఏం చదువుతున్నావు అంటే, మీ టీచర్, మీ తండ్రి ఏంటంటే మా తండ్రి టీచర్, దిల్సునా స్కూల్లో టీచర్. అదే స్కూల్లో ఈ అమ్మాయి చదువుతుంది. ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళ స్నేహితులతో ఆ అబ్బాయితో ఫోన్ నెంబర్ తీసుకొని చాటింగ్ చేసుకుంటూ తీసుకొని వచ్చారు. ఏ క్లాస్ చదువుతున్నాం అంటే 8th క్లాస్. 8th క్లాస్ అమ్మాయికి ఏ జ్ఞానం ఉంది చూడండి. అంటే 8th క్లాస్ చదువుతుంది. ఆమె యొక్క విధానం ఏంటంటే రేపు ఫ్యూచర్లో ఆమె ఏం బాగుపడుతుంది, ఆ అబ్బాయి ఏం బాగుపడుతుంది.
గ్రామాల్లో పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, 18 ఏళ్ళు కాగానే వాళ్ళు మద్య మాంసాలకు గురవుతున్నారు. దానికి కారణం ఏంటి అంటే మన యొక్క అజ్ఞానమే. అతను ఎందుకు తయారు చేశాడంటే కథ చెప్పుట, అతను ఏం చేశాడు, మొత్తం ఇండియా మొత్తం తిరిగి వాళ్ళ నాన్నకు ఒక లెటర్ రాస్తారు, నాన్నగారు భారతదేశంలో వచ్చాను, నేను భారతదేశంలో ఎక్కడ ఎలాంటి యాచకులు కనిపించలేదు, అత్యంత సంపన్నమైన దేశం ఈ దేశము, ఈ దేశాన్ని నేను కొల్లగొట్టాలని అనుకుంటే నేను ఈ 100 సంవత్సరాల లోపల దీన్ని మన భాషను పూర్తిగా పరిభ్రమించేటట్లు చేస్తాను. ఈ దేశం వాళ్ళ భాషను వాళ్ళు మర్చిపోయేటట్లు చేశాను. ఈరోజు చూస్తున్నాం మనం పిల్లలు ఇందాక నేను వచ్చి కూర్చుంటే చక్కగా అపకారికి ఉపకారము నెపమెన్నగా చేయువాడే నేర్పురు, చాలా గుండెకి హత్తుకున్నట్లు ఉంటుంది. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుగట్టి అని మన స్కూల్లో మొట్టమొదటి మేము చదివేటప్పుడు ఆ పద్యంతో స్టార్ట్ అయ్యేది, కృష్ణుని లడ్డు కృష్ణునితో పెట్టి. కానీ ఈరోజు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అనే పద్యంతో చెప్తున్నారంటే ఎంత దురదృష్టం అయిపోయింది. మన సంస్కృతిని ఎంత వెనక్కేసుకొని బతుకుతున్నాము ఒక్కసారి గుర్తుపెట్టాలి. పిల్లలకు సంస్కారము సంస్కృతి, బొట్టు లేకుంటుంది, కట్టు లేకుంటుంది, బొట్టు లేకుంటుంది, పెద్దవాళ్ళు అట్లా పిల్లవాళ్ళు ఇట్లా తయారని ఇవన్నీ నేర్చుకొని బతకడానికి భగవద్గీత మనకు చక్కగా ఉపయోగిస్తుంది. అయితే ఆ నలంద విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు ఆయన. ఫస్ట్ నలంద విశ్వవిద్యాలయానికి వెళ్ళి అందులో మన సంపత్తిని కాల్చేయడానికి దాదాపు కొన్ని నెలలు సంవత్సరాలు పట్టిందట. అంత సంపత్తి ఉన్న ఆ విశ్వవిద్యాలయంలో మొత్తాన్ని కాల్చేసి ఆ విశ్వవిద్యాలయంలో ఆ అంగ్రేజీ వాళ్ళ భాషను ప్రవేశపెట్టారు. మొట్టమొదలు గురుకుల పాఠశాల మీద దెబ్బ కొట్టారు. గురుకుల పాఠశాల దెబ్బ కొట్టారు ఎందుకంటే వీళ్ళకి అందరికీ కారణం ఏంటి అంటే వీళ్ళందరికీ విద్య, అందులో అక్షరాస్యత ఆ రోజు 100% ఉండేదట. ఈరోజు మరి మన బడి మనది అని చెప్పి మీరు ఇంటింట తిరిగి తెస్తున్నట్టే పిల్లలకు తండ్రులకు విద్య ఎందు వాళ్ళకు విధానమే అందు ఎలాంటి జ్ఞానం లేకపోవడమే కదా. అదే అందుకే పరమాత్ముడు ఏమంటాడంటే మీరందరూ కానీ నేర్చుకొని బతకాలి, మీరంతా నేర్చుకొని బతికి సరిపోతుంది. ఆనాటి నుంచి 100 సంవత్సరాల లోపల మన యొక్క సంస్కృతిని పూర్తిగా నాశనం చేశారు. ఈరోజు మనల్ని ఎక్కడ స్థితి తీసుకొచ్చారు, మన పిల్లలు ఈరోజు అమెరికాకు పోయి ఏదో షాపుల్లో బతికి, కిరాణా షాపుల్లో, పెట్రోల్ బంకులో బతికితే నా కొడుకు స్టేట్లో ఉండడానికి మురిసిపోతున్నామే కానీ బయటకు పోయి కష్టపడుతున్నాడని బాధపడటం లేదు. అదే స్థితి మన దగ్గర ఉండాలి. ఈరోజు మరి మనం కావాలంటే మనం అందరం ఆధ్యాత్మికంగా ముందరికెళ్ళి ఐకమత్యంగా ఉండి ఒకవేళ చేయగలిగితే ఆధ్యాత్మిక సాధన ముందు మనం తెచ్చుకోగలిగితే మనం అందరం మన ఇళ్ళలో ప్రతి ఒక్కరం కూడా వల్ల సంపన్నులమవుతాం. ఆ సంపన్నం కావాలి. మా ఇళ్ళలో ఇప్పుడు మేము గురుభక్త మండలిలో అందరికి వస్తున్నాం. ఒక్కొక్కరు మేము మా మానలకు వచ్చిన వాళ్ళ పాపం 1 తెలియదు 2 తెలియదు బీదగా ఉండి చెడు అలవాట్లకు బానిసలైపోయిన వాళ్ళని అందరినీ ఒక్కొక్కరిని మనము పైకి తీసుకొని వస్తుంటే వాళ్ళు ఒకరొకరు ఈరోజు కుటుంబంలో చూడండి, ఒకరికి తాగుడు అలవాటు లేదనుకోండి, వాని కుటుంబం ఎంత బాగుపడుతుంది. తాగుడు అలవాటు ఉందనుకోండి, ఎంతోమంది అమ్మగారులు కుస్తీల మీద తెంపుకొని రోడ్ల మీద ఉంటున్నారు, బాధలు పడుతుంది. ఏంది అదంతా అవసరమా మనకు? అంటే భగవద్గీత ఒకసారి చదవండి, దాంతో మా మహాత్ముల సాంగత్యంలో మీరు సాంగత్యం చేయండి. మీకు 4-5 మేము ఇందాక చెప్పారు పుణ్యం కాడ 4 పుణ్యాలకు రండి, మీతో ఎట్లా చెడు అలవాట్లు ఉంటాయో చూద్దాం. ఎందుకంటే నేను కూడా చెప్తున్నా, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు జరుగుతుంది అట్లా. కాబట్టి ఒకవేళ ఎవరైనా జీవితంలో బాగుపడాలి, మేము మంచిగా బతకాలి అని అనుకున్న వాళ్ళు తప్పకుండా మారగానే. అయితే ఒకటి నేను మీకు చెప్పేది ఏంటంటే, నేను కూడా ఒక కంకణం కట్టుకున్నా, ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి. ఒకటి, ప్రతి ఇంట్లో పెండ్లు ఎత్తుంటే మొదలు మనము భగవద్గీతను కొన్నాక బట్టలు కొనాలి. ఏం చేయాలి? ముందు భగవద్గీతను కొన్నాక బట్టలు కొనాలి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నేను చెప్తున్నా దాన్ని కూడా వివరణ ఇస్తాను. ముస్లిమ్స్ ఉన్నా కూడా ఎవరు ఇబ్బంది పడదు, నేను చూశాను కాబట్టి. రిక్షా కొట్టే వారి ఇంట్లో ఎర్రగా బట్టలు వస్తుంటారు. నేను భవానీనగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నప్పుడు నేను వాళ్ళ ఇళ్ళలోకి పోయి ఫస్ట్ అడుగు పెట్టి ఇక్కడ ఎర్రబట్ట ఉంటే చూసి ఒకసారి పోయి అది ముట్టుకోనికి పోయినా, చూద్దాం ఏమిది అని. సార్ దాన్ని ముట్టగాని ఏంటయ్యా అది అన్నాడు. ఖురాన్ అన్నాడు. రిక్షా కొట్టి బండితో బతికేవాడు లేబర్ అయినా వాళ్ళు అడిగాను ఏంటంటే, మా ఇంట్లో అమ్మాయి పెళ్లి కానీ అబ్బాయి పెళ్లి కానీ అయినప్పుడు మొట్టమొదలు మేము ఈ ఖురాన్ పుస్తకం కొన్నాకనే బట్టలు కొంటాం అన్నారు. మరి అది మీ వలన ఎందుకు లేదు?
ఎందుకులని కాదు, సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళలాగా ఎందుకు లేదు ఈ మాట. బాగుపడేది మీరు చదువుకపో. ఏ ఇంట్లో అయితే భగవద్గీత ఉంటుందో ఆ ఇంట్లో భగవంతుడే ఉంటాడు సాక్షాత్. మీకు అందరు తెలుసా భగవంతుడితో మాట్లాడొచ్చు అంటే మీరు అంటే ఏమంటారు? చూడొచ్చా భగవంతుని అంటే మీరు ఏమంటారు? వెరీ గుడ్, ఎవరు అన్నది చూడొచ్చు. ఎస్, అదే భావంతో ఉండదు, తప్పకుండా చూస్తాం. చూడొచ్చు, భగవంతుడితో మాట్లాడవచ్చు. భగవంతుని చూసామంటే నేను మాట్లాడతాను, మీరు నమ్మినా నమ్మకపోయినా ఓకే, ప్రతిరోజు మాట్లాడతాను. అసలు ఇంకొకటి, దీని దగ్గర తీసుకుపోయి మన సంస్కృతిని అట్లా చెడగొట్టినా మన సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే ఇక్కడ రాధాకృష్ణుల బొమ్మను వెతికి పెట్టే ఈ సంవత్సరం. నేను ఒకసారి పుస్తకం ఒకవేళ వెతికితే జ్ఞానపరంగా చేస్తాను, ఏది చేసినా కూడా జ్ఞానపరంగా చేస్తాను. ఈ రాధా ఎవరు, కృష్ణుడు ఎవరు? మీరు అందరూ చూస్తే ఏమంటారంటే లవర్స్ అనుకుంటారు. అందరి భావం జడిపోతుంది ఇక్కడ, కానీ నిజంగా లవర్స్ అది. ఏ లవర్స్? శారీరక లవర్స్ కాదండి, వీళ్ళు జ్ఞాన ప్రకారంగా ప్రేమికులు. రాధా అనేది జ్ఞానం, గుర్తుపెట్టుకోండి. రాధా అనేది జ్ఞానం, కృష్ణుడు అనేది ఆనందం. జ్ఞానము ఆనందము. కృష్ణుడు అనేవారు క్రిష్ అంటే ఎల్లప్పుడూ, నా అంటే ఆనందంగా ఉండేవాడు. ఏనాడైనా కృష్ణుడి ముఖంలో ఏడుపును చూశారు ఎప్పుడైనా? బొమ్మ మీద ఎక్కడైనా? ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. రాధ అనేది ఆయన ఏమంటాడు, 8 మంది భార్యలున్నా రాధ లేకుంటే నేను ఉండలేను అంటానంటే ఒక చిన్న కథ ఉంది. రాధకు ఆయన కథ ఉందంటే ఒకసారి ఆయన ఈమె యొక్క విధానాన్ని తెలపడానికి ఆయన లోకంలో ఒక నాటకం వేశాడు. ఏమన్నాడంటే, నాకు తలనొప్పి శిరోభారం ఉంది, నా శిరోభారాన్ని తగ్గించే వాళ్ళు కావాలి, ఎవరు తగ్గిస్తారు? నారద అని నారదునికి అంటాడు. నారదుడు అంటాడు, ఎందుకు? రుక్మిణీ మాత ఉంది కదా, అమ్మ దగ్గరికి పోయి అడిగి వస్తానంటే, పోయి తీసుకురాపో, టాబ్లెట్ తీసుకురాపో, ఏమి ఇస్తారో తీసుకురాపో అంటే ఏం చేస్తావు? ఎవరైతే ఈ గ్లాసులో బొట్టిన వేలును అద్దిస్తారో ఆ నీళ్లు నేను తాగితే నా తలనొప్పి పోతుంది. ఈ గ్లాసులో వాళ్ళ బొట్టిన వేలు తగ్గి ఆనిచ్చి ఇవ్వాలి అంటే రాధ దగ్గరికి వస్తే నీ దగ్గరికి రుక్మిణి దగ్గరికి వస్తే అంటుంది, చిచి ఆయన భగవంతుడు, ఇంకొకటి ఆయన భర్త, నేను పాడపని చేయలేనండి. అమ్మా అయ్యగారికి శిరోవేదన తొందరగా తగ్గుతుందంటే, లేదు నేను నరకానికి పోతా, అట్లా చేయనంట. అంటే ఆమె నరకానికి పోవడానికి భయపడి ఈ పని చేయాలి, భర్త మాటను లెక్కది. అట్లాగే 8 మంది అదే మాట మాట్లాడతారు. లాస్ట్ సత్యభామకు వచ్చేవారు కూడా అదే మాట మాట్లాడతారు. సరే మళ్ళీ వస్తారు కృష్ణ దగ్గర. నారదుడు ప్రభు అంటాడు, ఏమైంది అంటే, ఏమైంది? ఎవరు సిద్ధంగా లేరు. చూసావా, భగవంతుని వాక్యాన్ని పాలించడానికి ఎవరు సిద్ధంగా లేరు. వెంబడే స్నానం చేస్తాడు, పో అంటాడు. రాధ దగ్గర పరిగెత్తాడు, అమ్మా కృష్ణయ్య పంపించాడు, ఏమైంది స్వామికి అంటే, స్వామికి శిరోభారం ఉంది, ఆ శిరోభారం తగ్గాలనుకుంటే నువ్వు స్వామికి ఆ గ్లాసులో నీళ్ళల్లో నీ బొట్టు మీద అద్దివ్వాలంట. ఆయన 3 లోకాలు వెళ్ళేవాడు, ఆయనకు శిరోభారం ఎందుకు ఉంటుంది? ఇది ఏదో పరీక్ష మీద పెట్టింటాడు. ఇమ్మీడియట్లీ ఆయనకి ఏమన్నా కానీ నేను నరకానికి పోయినా పర్వాలేదు, ఎక్కడికి పోయినా పర్వాలేదు, గ్లాస్ తీసుకురా అంటది. గ్లాస్ తీసుకురంటే కాలా తీసుకుపోవడం ఇచ్చేయమా. ఆజ్ఞాపరమే కావాలి. ఆయన ఏముంటుందంటే, ఆయన అట్లా కాదు, ఆయన నాకు ఏదో పెట్టింటాడు. అంటే ఇవేంటి? మూల ప్రకృతి. రాధా అనేటలు ఎవరు? మూల ప్రకృతి, జ్ఞానస్వరూపిణి. ఈయనెవరు? ఆనంద స్వరూపుడు. ఇద్దరికి తేడా లేదు, ఇద్దరు ఒకటే. అయితే ఇద్దరు ఫ్లూట్ ఊతున్నారు. దీనికి బొమ్మ పెట్టాను ఎందుకంటే, ఒకసారి రుక్మిణి అంటది, నీ ఈ ఫ్లూటు ఎప్పుడు పట్టుకుంటాడు, నన్నన్నా వదిలిపెడతాడు, నిన్ను వదిలిపెట్టాడు, ఎప్పుడు తోపుకునే ఉంటాడు. రాదు పండుకుంటే కూడా నేను పక్కకుంటా కానీ నీ దాని పక్కనే ఉంటావు. ఏం పుణ్యం చేసావే నువ్వు ఆయనతోటి? ఇంత స్థితి వచ్చింది ఆయన దగ్గర, నీకు చేతిలో పట్టుకుంటాడు, నన్నన్నా ముట్టుకోడు అంటది. అమ్మ కరెక్టే, నేను పుణ్యం చేసుకున్నాను కాబట్టి ఆయన దగ్గర ఉన్నాను. పుణ్యం అంటే అంత గొప్పదండి. పుణ్యం పనులు చేయాలంటే భగవద్గీతను ఫాలో కావాలి. అయితే అంత గొప్పది. ఈ దానికి చూడమ్మా, దీనికి ఎన్ని రంధ్రాలు ఉన్నాయి అంటే 9 రంధ్రాలు ఉన్నాయి. ఎన్నింటాయి పిల్లలు కూడా మీరు ఎప్పుడైనా తీసుకొని చూడండి. 9 రంధ్రాలు ఉంటాయి. ఇక్కడ 8, ఇక్కడ 7, ఇది ఒక 8, ఇక్కడ 9 రంధ్రాలు ఉంటాయి. 9 రంధ్రాలలో
అందులో ఏమైనా నిండిందా ఖాళీ ఉందా చూడమ్మాడు. ఇటు తెరిపి చూస్తుంది, ఇటు తెరిపి చూస్తుంది, అన్నీ ఖాళీ ఉన్నాయి. అందుకే నా లోపల ఏ భావం లేదు కాబట్టి నన్ను స్వామి దగ్గర పెట్టుకున్నాడు. మీ దగ్గర మన దగ్గర ఏముంటాయి? ప్రతి భావమే. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్, భగవద్గీతలో 5వ అధ్యాయం. నవద్వారే 9 ద్వారాలు, 2 కండ్లు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు రంధ్రము, 1 మూత్ర రంధ్రము, 1 బహిర్భూమి రంధ్రం. ఎన్ని? 9 ద్వారాలు. 9 ద్వారాలతో మనిషి నిత్యము ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉన్నాడు. ఇతను అన్ని భావాలు ఉంటాయి కాబట్టి పరమాత్మనికి మనం దగ్గర కాకుండా దూరం ఉన్నాం. ఈ 9 ద్వారాలను ఎప్పుడైతే పవిత్రంగా పెట్టుకుంటామో నువ్వు పరమాత్మకి దగ్గర, పరమాత్మతో నిత్యము ఉంటావు, ఆయనతో మాట్లాడు. గురువులు నేర్పేది అది. కాబట్టి దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారణే దేశే కాలే చ పాత్రే చ అని ఆ భగవద్గీత యొక్క సారాంశాన్ని అనుకోండి. ప్రతి గ్రామంలో మాకు మీరు పొగుడుతుంటే కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే పొగడతలకు అతిథులము, ఆవిడ తిట్టులకు కూడా అతిథులమే. ఎవరైనా తిట్టి కూడా మాకు సంబంధం లేదు. మీరు ఏమన్నా అన్నా పాపం పిల్లలు కదా తెలియదు అనుకుంటా ఉంటారు అని తీసుకుంటారు. రాజులప్ప ఎప్పటి నుంచి కాదు, ఎన్నో ఏళ్ళ నుంచి వస్తూ ఉంటాం, మా సంస్థలు చూస్తూ ఉంటాం. మీ అందరూ మీడియా పత్రిక విలేకరులు అందరూ కూడా శుభాశిష్యులు. నేను దండాలు పెట్టకూడదు ఎవరికి, కానీ మేము చేస్తున్నది గొప్ప సేవ అని మేము అనుకోము. మానవ సేవయే మాధవ సేవ అని అన్నాం. అయితే దాన్ని మేమేం చేయాలి? అందరూ పబ్లిక్ అంటూ ఉంటారు, చారిటీస్ ఉన్నాయి, చాలా చారిటీస్ ఉన్నాయి, చేస్తూ ఉంటారు. కానీ చారిటీస్ చేసేది వేరు, ఆత్మజ్ఞానం తెలిసేది వేరు. మేము ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మజ్ఞానాన్ని ఊరూరా పంచుదామని వస్తున్నాం. మా జ్ఞానాన్ని ఊరూరా పంచాలి, అందరికీ పంచాలి, అందరితో ఆత్మను చూయించాలి, అందరిలో భగవంతునితో మాట్లాడించాలి. మాట్లాడిస్తావా అని మీరు అడగొచ్చు ఎవరైనా. ఒకవేళ మీరు ఈ మార్గంలోకి వచ్చి నేను చెప్పినట్లు కొంతకాలం నడిస్తే భగవంతుడు తప్పకుండా ఆ కోరిక తీరుస్తాడు. కాబట్టి మీకు తెలియని విషయం ఏంటంటే చీకట్లో బతుకుతున్న ప్రతి ఒక్కరికి వెలుగు అనే విషయం తెలియదండి. వెలుగు అంటే సూర్యుడు ఎట్లయితే వెలిగిస్తాడో మన బుద్ధిలో ఒక సద్భావం వెలుగు రావాలి. ఆ సద్భావం వెలుగు రావాలంటే దుర్భావాలన్నీ మన నుంచి దూరం కావాలి. దుర్భావాలు దూరం కావాలంటే ఒకటి ఏంటంటే, ఇందాక మన టీచరు వాడు అజ్ఞాన తిమిరాంధస్త జ్ఞానాంజన శలాక చక్షురిన్మేతమేన తస్మహేశ్వరి గురువైన. గురువు ఏం చేస్తాడు? నీలోగా గురువు అజ్ఞానాన్ని తొలగిస్తాడు. పిల్లల్లో అజ్ఞానం ఉంది, వాళ్ళు తొలగిస్తున్నారు. సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీష్ అన్ని ప్రాపంచికంగా నేర్పుతున్నారు. అందుకే గురువులు 7 రకాలు ఉంటారు. ఒకటి ఫస్ట్ సూచక గురువు, టీచర్, తల్లిదండ్రులు. దాంట్లో 3 ఇంపార్టెంట్ తీసుకుంటాం. సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, పరమ గురువు. ఈ బోధక గురువులు ఏం చేస్తారు? ఊళ్ళో జ్యోతిష్యులు అవి అని చెప్పేసి భగవద్గీత తడిపేయడం, చదివించడం అని చేస్తుంటారు. కానీ పరమ గురువులు ఏం చేస్తారంటే పరమాత్మని చూపిస్తారు. పరమ గురువులు ఎవరు? ఎక్కడో ఒక జాగాలో ఉంటారు, పరమాత్మని చూపిస్తారు. ఏమండి మీరు పరమాత్మను చూపిస్తారా అని మీరు అడగవచ్చు. అడిగి తప్పకుండా చూపిస్తారు. కానీ దానికి కావలసిన సాధన సంపత్తి చేయాలి. మీరందరూ ఏమనుకుంటారు? సాధువులు అంటే మీ అభిప్రాయం ఏంటంటే కాషాయ వస్త్రాలు వేసుకొని, గడ్డం పెంచుకొని, మెడలో ఇప్పుడు నేనే ఆ దేశం వేసుకొచ్చి అనుకో, మీరందరూ లేచి వచ్చి పాదాలు దండం పెడతారు. నేను ఆ దేశంలో నన్ను చూస్తే ఏముంటుంది? అందరూ ఏ గురువా? చాలా మంది అంటారు ఏ గురువా, అదేంటి అట్టే ఉన్నాడు మళ్ళాకే ఉన్నాడు కదా అంటారు. అయితే అదే ఉంటుంది. సాధువు రామంటారు కదా, అనాశ్రిత కార్య కర్మఫలం కార్యం కర్మ కరోతియా సన్యాసి చ యోగి చ నా నిరగ్నిర్న చక్రియ. భగవద్గీత 6వ అధ్యాయంలో మొదటి శ్లోకం చెప్తుంది సన్యాసి అంటే ఎవరు. ఇంకొక 5వ అధ్యాయంలో 3వ శ్లోకం చెప్తుంది నేస్య నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వోయి మహావం భావం సుఖం బంధాత్ ప్రముక్షతి అంటాడు. ఆ జ్ఞేయమైనటువంటి పరమాత్మను తెలుసుకొని ఆయన మార్గంలో నడిచే ప్రతి ఒక్కరూ సాధువులే. ఇప్పుడు కూర్చున్న వీళ్ళంతా సాధువులే. కానీ వాళ్ళు మనకి ఎలా కనిపిస్తారు? మామూలు మనసులాగానే కనిపిస్తారు. సాధువు అంటే వేషం వేసుకోవాల్సిన అవసరం లేదు. మా గురువుగారు మాకు నేర్పిన విధానం ఏంటంటే, నాయన ప్రజల్లో చాలా చీకట్లు బతుకుతూ చెడు అలవాట్లకు బానిసలై ఒకరొకరు గుట్కాలు తింటారు, సిగరెట్లు తాగుతారు, పాలు తింటారు, చెడ్డ పనులు చేసుకుని సంసారాలను నాశనం చేసుకుంటారు. ప్రతి వాళ్ళు మీ అందరికీ ఉంటుంది, అందరం బాగుపడాలని ఉంటుంది కదా.
అందరూ సంసారంలో బాగుండాలి, ఉన్నత స్థితికి రావాలని ఉంటుంది. ఎవరు చెడిపోవాలని ఉంటుంది. మరి ఉన్నత స్థితికి రావాలంటే మరి ఏం చేయాలి? మనమంతా ధనవంతులం సంపన్నవంతులం కావాలంటే ముందు సంపద 2 రకాలు, విద్య 2 రకాలు. ఒకటి ప్రాపంచిక విద్య, ఒకటి ఆత్మ విద్య. ప్రాపంచిక విద్య నేర్చుకుంటున్నాం కానీ ఆత్మ విద్య ఎక్కడ నేర్చుకుంటున్నాం? సంసారం 2, ఒకటి ప్రకృతి సంసారం, ఒకటి పరమాత్మ సంసారం. ఏ సంసారాన్ని చేస్తున్నాం మనము? ప్రకృతి సంసారం చేస్తున్నాం బాగా, పరమాత్మతో సంసారం లేదు. పుట్టుక 2 రకాలు, ఒకటి మానవ జన్మ, ఒకటి మహాత్మునిగా మారే జన్మ. ద్విజత్వం విద్య అనుష్ఠితాత్మత్వం వేద పాడత. పుట్టిన ప్రతి మానవుడు ఉండగా 2వ జన్మ ఎత్తాలి, ద్విజత్వం అంటారు. 2వ జన్మ ఎక్కడ ఎత్తాలి? గురువు దగ్గరికి ఎత్తాలి. గురువు దగ్గరికి రమ్మంటే గురువు అంటే హక్కులు పరిగెడతారు. మరి ఈ గురువు దగ్గర అక్కడ పోతున్నారు. ఎందుకు పోతున్నారు? పుట్టిన ప్రతి పిల్లవాడిని స్కూల్కి వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు? వాడు ప్రయోజకుడయ్యి కుటుంబంలో అత్యంత ప్రధానంగా ఉండి మన కుటుంబాన్ని నడిపించాలని. ఎస్, కరెక్టే. భాగవతం చెప్తుంది ఏమంటుందంటే, నీ కుటుంబంలో ఎట్లయితే ప్రయోజకుడు కావాలో నీ వంశంలో కూడా ప్రయోజకుడు కావాలి. ఒకడు వంశాన్ని ఉద్ధరించాలి అంటే వాడు ఆధ్యాత్మిక విద్య కూడా నేర్చుకోవాలి. దీంతో పాటు అది నేర్చుకోవాలి. మనందరికీ తెలియని విషయాలు ఇవన్నీ. అజ్ఞానం అంటే ఏంటంటే ఇవన్నీ తెలియకుండా బతుకుతున్నాం. కాబట్టి మీరు తెలుసుకొని బతకడానికి మేము మీ మధ్యలోకి వచ్చి మేము నేర్చుకొని మీ మధ్యలోకి వచ్చి మీకు కూడా చిన్న చిన్న విషయాలు నేర్పితే మీలో ఒక జ్ఞాన ప్రకాశం వెలిగించాలని ప్రయత్నం సంపుతూ ఉంటాం. దానికి పరమాత్మ మాకు మీకు తోడుంటాడు. సో కాబట్టి అందరూ దయచేసి ఏం చెప్పినా, ఒక ఇంట్లో బట్టలు కొంటున్నాం పెళ్ళికి అంటే మొదలేం కొనాలి? చూడండి, ఇప్పటి నుంచి అయినా ప్రయత్నం చేయండి. మనకు లేకనే మనకు కానీ కొనకనే మనం దరిద్రంగా వచ్చి ఇప్పటిదాకా ఎంత అలాగనే బతుకుతున్నాం. బతుకుతూ ఇట్లా మనం సంపన్నం కావాలి, విద్యలో ఆరితేరాలి, అధికమైన మన యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని అంటారు. కానీ ఆత్మకు శాంతి ఎట్లా వస్తుంది? ప్రశాంత మనసంహీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతి రజసం బ్రహ్మభూతమ కల్మషం. ప్రశాంత మనసు కావాలంటే మనలో కోపతాపాలని వదలాలి. కోపతాపాలని వదలాలంటే ఎంత ఎడ్యుకేటెడ్ అయినా, కలెక్టర్ అయినా, లేకుంటే సీఎం అయినా, పిఎం అయినా, ఈ ఉన్న అరిషడ్ వర్గాలని శత్రువుల్ని బయటికి తోలేటోళ్ళు ఎవరండి? ఎవరి ద్వారా అవుతుందో చెప్పండి. ఎంత చూడాలి ఇంటికి వచ్చినాక ఏదో కోపంగా ప్రవర్తిస్తాడు, ఏదో కోరిక ఉంటుంది. ఈ కోరికలు కోపాలను తగ్గించుకొని బతికిన వాడే ప్రశాంతంగా బతుకుతాడని. ఇందులో ఏం చేసామంటే మేము 18 కొటేషన్లు ఇచ్చాం. ప్రతి సంవత్సరం పుస్తకంలో వెనక కొటేషన్ ఇస్తాం. ఎందుకంటే పిల్లలు చదవలేరు. కనీసం ఇంటికి పోతే పెద్దలన్నా చూసి ఇందులో ఉండే విషయాలను అర్థం చేసుకొని బతుకుతారనే ఉద్దేశంతో ఈ 18 కొటేషన్లు ఇచ్చాం. బుక్కులు కొనుక్కరాగలం ఇచ్చాం. మేము బేగం బజార్లో పోయి చీపుగా కొనుక్కరాగలం. కానీ అలా కాదు. ఈ బొమ్మలో ఒక అర్థం పెట్టి, ఈ కొటేషన్లో ఒక అంతరార్థం పెట్టి, ఇది వీళ్ళకి ఇస్తే ఏనాడన్నా ఇక్కడ లోపల ఒక గురుగారి బొమ్మ పెట్టాం. ఈయనను చూస్తూ ఉంటే ఎన్నిటికన్నా ఇంత పుణ్యం సంపాదించుకొని ఆ ఆత్మ వైపు బయలుదేరడానికి అవకాశం వస్తుందని చెప్పాడు. పిల్లలు పెద్దలు ఎందుకంటే ఇట్లా చూసినప్పుడు సాధనం దర్శనం పుణ్యం అన్నాం. ఇలా దర్శిస్తే పుణ్యం వస్తుంది. రోజు ఒకసారి చూసినప్పుడు ఇంత పుణ్యం సంపాదించుకొని ఎప్పటికో ఒకప్పటికి, ఇప్పుడు ఆయన 100 సంవత్సరాల క్రితం ఎప్పటికో ఒకప్పటికి ఇంగ్లీష్ బాగుపడుతున్నాం. మేము కూడా అదే సంకల్పం. కొంతకాలానికైనా మళ్ళీ మన సంస్కృతిని తిరిగి తీసుకురావాలనే ఉద్దేశం. మన సంస్కృతి తిరిగి తీసుకొచ్చి నిలబెట్టాలి. అదే ఒక ఉద్దేశంతో చేస్తున్నాం. మీరందరూ నాకు తెలుసుకొని బతికి సంతోషపడతాం అని. అందుకని మనం వచ్చింది మీ యొక్క అంటే ఎక్కడ ఉంటే మాకు ఏ నిష్కామ సేవ చేస్తాం. మీరు వచ్చి మన పలకరించి పాలన దగ్గర ఇచ్చారు. ఇందాక మా వాళ్ళు చెప్పారు 250 మందికి ఆపరేషన్ చేయించాం. ఎవడో పోతే స్వామీజీ మీరు చేయించారండి, మాకు అదేనా వద్దమ్మా, మేము భగవత్ సేవ చేశాం చాలా అంతే సార్. మీరు మమ్మల్ని పోడాల్సిన పని లేదు, అడగాల్సిన పని లేదు, చేసుకుంటూ పోతాం. శరీరంలో ఉన్నంత వరకు ప్రాణమంత ప్రతి వ్యక్తి ఏ దానం చేస్తే దీనికి తిరిగి దొరుకుతుంది. భూమి మీద నువ్వుల దానం చేస్తే నువ్వులు దొరుకుతాయి, పుస్తక దానం చేస్తే పుస్తకం దొరుకుతుంది, విద్యాదానం చేస్తే విద్య దొరుకుతుంది, భూదానం చేస్తే భూమి దొరుకుతుంది, గోదానం చేస్తే గోవులకు కొద్దు ఉండదు, అన్నదానం చేస్తే అన్నానికి కొద్దు ఉండదు, నీళ్ళ దానం చేస్తే నీళ్ళకు కొద్దు ఉండదు. నువ్వు ఏ దానం చేస్తే దానికి నీకు ఈ ప్రపంచంలో మళ్ళీ పుడితే నీకు ఏది అన్ని నీ దగ్గరికి ఆటోమేటిక్ వస్తుంది. చూడు సార్, ఈ సార్ వాళ్ళు ఇప్పుడు పుట్టారు, ఒక అధికారులు అయ్యారు, వాళ్ళు గతంలో చేసుకున్న పుణ్యం అక్కడ ఉద్యోగం దొరుకుతుంది, వచ్చి సాగి వస్తుంది. మరి మిగతా వాళ్ళకి ఎందుకు? వాళ్ళ సార్లు ఎంబడి మా ఎంబడి నా ఎంబడి చదివిన కూడా ఊరికేనే ఉన్నారు. ఎందుకంటే పుణ్య ప్రభావం లేదు. మరి ఆ పుణ్యం ఎలా సంపాదించాలి అంటే గురువు దగ్గర వచ్చి చూపిస్తారు. కష్టం తక్కువ, ఫలితం ఎక్కువ.
అలాంటి విధానం చూపిస్తాం కాబట్టి మీరందరూ వస్తే ఆ విధానాలను మేము చూపించగలం. ఇందులో ఉన్న ఈ ప్రపంచమంతా నీ సృష్టి, నీ భావమే లాస్ట్ పాయింట్. కాబట్టి ఈ ప్రపంచాన్ని, నీ దేహాన్ని ఒక దేవాలయంగా చూడు. నేను నడుస్తుంటే కృష్ణ కృష్ణ అనుకుంటూ నడిస్తే ఇదే దేవాలయం అయిపోతుంది. నువ్వు తింటుంటే కృష్ణ కృష్ణ అని పెడితే అదే ప్రసాదం అయిపోతుంది. నువ్వు తాగుతుంటే, నీళ్ళు తాగుతుంటే కృష్ణార్పణం వస్తుంది అనుకుంటే ఇది తీర్థం అయిపోతుంది. నువ్వు చూస్తుంటే ప్రతి వ్యక్తిలో పరమాత్ముడే ఉన్నాడు, చూస్తే ప్రతి వ్యక్తి పరమాత్మ స్వరూపుని నీకు కనిపిస్తాడు. కానీ ఇక్కడ తేడా ఏంది చూడవు. అన్నం పెట్టుకుంటాం, ఇంటిలో అంటాం, తింటాం. ఎన్ని తింటామో తెలియదు. పిల్లలకి ఏం నేర్పుతారు? ఇంటికి పోతే టీవీలు ఉన్నాయి ఇంట్లో, వస్తుంది, వెరీ గుడ్. టీవీ చూసుకుంటూ తింటాం కదా. పిల్లలకి సెల్ ఫోన్ ఇట్లా చూడండి, పిల్లలు ఆనందం తింటారు. సెల్ ఫోన్ చూసుకుంటూ ఆనందం తింటారు, టీవీ చూసుకుంటూ ఆనందం తింటారు. ఈ పిల్లలకి మన సంస్కృతి ఏం నేర్పుతున్నాం? పిల్లలు టీవీ చూడడం వల్ల, సెల్ ఫోన్ చూడడం వల్ల జ్ఞాపకశక్తి, రేడియేషన్ పవర్ పోయి జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. వాళ్ళలో బుద్ధి, పిల్లలు టీవీ చూడొద్దమ్మా, టీవీ చూడకుండా తినాలి. కనీసం మీరు రేపటి నుంచి ఇంటికి ఏం చేస్తారు? ఈరోజు ఇంటికి టీవీ చూడకుండా అన్నం మీద కూర్చొని ఒక్కసారి బ్రహ్మార్పణం అనుకొని తినేసి ఏమంటారు? బస్ అదొక్కటి తిన్నారనుకో, మీకు తినే ఆహారం అమృతం అయిపోతుంది. అదవుతుంది. ఒక్కటి పిల్లలకు మనం ఇది కూడా టీచర్లో కూడా కొంచెం విద్యా ధ్యానం ఉంటే ఇది కూడా పిల్లలకు నేర్పితే మంచి ఈ ఎడ్యుకేషన్తో పాటు ఆ ఎడ్యుకేషన్లో ఆత్మానందాన్ని పొందే అవకాశం ఉంటుంది. అందరూ కూడా నేర్చుకుంటే బాగుంటుంది. కాబట్టి మేము ఎవరికి వచ్చి మేము రాగానే మేడం ప్లీజ్ కాపము మా వెంకటేశం ఫోన్ చేయగానే మేము ఒప్పుకొని రండి సార్. కాకపోతే ఒకటి మాకు బాధ ఏంటంటే మాకు ఇచ్చినప్పుడు 69 మెంబర్స్కి ఇచ్చారు. మీరు 125 చెప్పే వరకు మనము అసంపూర్ణంగా సేవ చేస్తున్నామనే ఒక బాధ మిగిలిపోయింది. అయితే అదే 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 అయితే అది మొదలు కొంచెం ముందు చెప్పించినా ఇంకా మొత్తం అనుకున్నాక సరిపోయేటంత చెప్పించాం. ఇచ్చేటప్పుడు పెట్టినప్పుడు కడుపునే పెడితేనే ఆనందం. అదే ఒకటి సేవ చేస్తున్నాము, చేస్తే ఆనందం. సరే, భగవంతుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడు, మీకు మాకు అందరికీ. ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటూ హరి ఓం తత్సత్ సర్వం శ్రీ జగద్గురు పాదారవిందార్పణమస్తు శ్రీ గురుచరణం భవనం. ఓం శాంతి శాంతి శాంతి. నెక్స్ట్ మనము పూజ పిల్లలకు పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం చేస్తారేమో.